నాకు ఈ టైర్లు మార్చడంలో ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. వీడేంటి ఎక్కడో కింద కూర్చొని లిటిల్ బిట్ చీకటి లిటిల్ బిట్ వెలుగులో వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాడు అనుకుంటున్నారా? 1 సెకండ్. సో ఇట్స్ కంటిన్యూస్లీ రైనింగ్ అండ్ రైనింగ్ అండ్ రైనింగ్ అండ్ రైనింగ్. ఒక 1000 సెంటీమీటర్ల వర్షపాతం, 1000% వర్షపాతం నమోదైంది లోనావ్లాలో. సో ఇది లోనావ్లా వెదర్ అప్డేట్. గత 3 వ్లాగ్స్ గా పడతానే ఉంది వర్షం. మేము వచ్చిన రోజు నుంచి నాన్ స్టాప్ వర్షం కురుస్తానే ఉంది. కురిసి మా కలిపి వస్తుంది అని దానికి మాత్రం ఇంకా ఊపు వస్తుంది వర్షానికి. ఇక్కడ నైట్ బిర్యానీ ఆర్డర్ చేసాం. బిర్యానీలో ఆలుగడ్డలు వేసారు. వాడిని అడిగితే సూపర్ ఉంటుంది బిర్యానీ, చాలా నచ్చింది జనాలకి బిర్యానీ అది ఇది అని చెప్పాడు. అలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు కదా అని ఆర్డర్ చేసాం. బట్ తెలిసిందేగా ఈ నార్త్ గాళ్ళు బిర్యానీలో కూరగాయలు ఎక్కువ వేస్తారు. ఆకల్లో ఉన్నాం కాబట్టి మేనేజ్ అయిపోయింది. బట్ టచ్ వుడ్, లక్కీగా నిన్న ఏం అవ్వలేదు. అంతా బాగా జరిగింది, అంతా సాఫీగా, అంతా సుగమాను. హోప్ఫుల్లీ ఫ్యూచర్ లో కూడా అలాగే ఉండబోతుంది అనుకుంటున్నా. బట్ ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. సో ఇవాళ మార్నింగ్ ఏమైందంటే, ఎవ్రీ మార్నింగ్ లాగానే సాత్విక్ లేసి వెళ్ళి కార్ని మార్నింగ్ కోల్డ్ స్టార్ట్ చేస్తాడు. ఒకసారి మేము ఇట్లా రెడీ అవుతూ ఉన్నాం, లైక్ బ్రష్ చేయడము, ఏదో తినడము, ఏదో చేస్తున్నాం. ఆ టైంలో సాత్విక్ సరదాగా బాల్కనీ నుంచి కార్ని చూసాడు. అప్పుడు ఇది కనిపించింది మాకు. నెక్స్ట్ వీడియో చూడండి. సో ఇది పరిస్థితి. టైర్ పంచర్ అయింది. మంచిది ఏంటంటే మేము ఇంట్లో ఉన్నప్పుడే అయింది, ఆన్ ద వే ఎక్కడ అవ్వలేదు. ఇన్ని స్టంట్లు ఏంటి, రోజు ఏదో ఒకటి అవుతానే ఉంది. లేని చూసుకోకుండా వెళ్ళారా, వీళ్ళు మరీ దద్దమ్మల్లా ఉన్నారా అని మాత్రం అనుకోకండి. మేము అన్ని చూసుకొని వెళ్ళాం. లిటరలీ మెకానిక్ కి చూపించాం. అన్నా ఈజ్ ఇట్ గుడ్ టు గో, అన్నా చెప్పన్నా, అన్న మొత్తం చెక్ చేయన్నా అంటే, అబ్బో వర్షం ఎక్కువైంది, లోపలికి వెళ్ళి మాట్లాడదాం. సో సాత్విక్ ఎప్పటి నుంచో విజిట్ చేస్తున్న మెకానిక్ షాప్ కి తీసుకెళ్లాడు అనమాట. తీసుకెళ్లి చెక్ చేయించాడు. భయ్యా క్లచ్ ఎలా ఉంది, బ్రేక్ ఎలా ఉంది, టైర్లు ఎలా ఉంది అన్ని అడిగాడు. భయ్యా సూపర్ కండిషన్, ఆల్ గుడ్ టు గో, జస్ట్ అక్కడక్కడ రెస్ట్ ఇవ్వండి అని చెప్పాడు. మేము అలాగే రెస్ట్లు ఇచ్చుకుంటూ ఆకుంటూనే బయలుదేరాము. బట్ అయినా కూడా ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అన్ని అనుకోకుండానే అయినాయి. చూడాలి ఏం చేయాలో ఏంటో. అండ్ రేపు ఈ స్టే నుంచి చెక్అవుట్ కూడా చేయాలి. ఇంకొక లొకేషన్ కూడా వెళ్ళాలి. ఏంటో లెట్స్ సీ. ఈ వ్లాగ్ లో మీరే చూస్తారు ఏమవుతుందో. బిఫోర్ దట్ వీడియోని లైక్ చేయండి. మీరు ఈ 3 వీడియోస్ గా చూసుంటారు. అంత కష్టపడుతున్నామో, అంత కష్టంలో, అలాంటి సిచ్యువేషన్ లో కూడా నేను బ్లాగ్ చేస్తున్నా. మీరు చూస్తున్నారు, మీరు చూడండి ఏం కాదు. సో మీరు డెఫినెట్ గా వీడియోని లైక్ చేయాలి, షేర్ చేయాలి, మీ థాట్స్ ఏమున్నా కమెంట్ చేయాలి. అండ్ మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ ని. ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కూడా అయిపోండి మా ఫ్రెండ్స్ అందరినీ అండ్ నన్ను కూడా. ఫాలో మీ at _sohit_007. బ్యాక్ టు యాక్షన్ కెమెరా మోడ్. వెల్కమ్ టు సోహిత్స్ కిచెన్. ఇది సోహిత్స్ కిచెన్ కాదు, సోహిత్ ఉండే స్టైల్లో కిచెన్. ఇవాళ మనం చేయబోయే వంటకం దిస్ మ్యాగీ ఫ్యామిలీ ప్యాక్. ఇది ఫ్యామిలీ ప్యాక్ ఎందుకు తీసుకున్నాం అంటే, వీ డోంట్ హ్యావ్ ఫ్రెండ్స్, వీ హ్యావ్ ఫ్యామిలీ. వి 4 బాయ్స్ ఆర్ ఫ్యామిలీ. సో యా, మ్యాగీ చేయబోతున్నాం. ఫస్ట్ వాటర్ నింపండి, వాటర్ పోయండి. నెక్స్ట్ మ్యాగీ మసాలా కట్ చేసి వేసేయండి. చేయమన్నారు అరే అది గంట అవుతుంది. షాప్కి వెళ్ళి వచ్చి చల్లగా అయిపోయింది అంతా ఆఫ్ చేసి ఎగ్జామ్ చేయాలి. లేదో వర్షంలో కష్టపడుతున్నారు. లెట్స్ సీ. A few minutes later. నాకు ఈ టైర్లు మార్చడంలో ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే, వీళ్ళ వల్ల అవ్వట్లేదు. వచ్చి దన్ను చెప్పేస్తున్నా. రీసెంట్ గా 2 టైర్లు మార్చా. నేను చికాగో ట్రిప్ లో టైర్ మార్చా, అనంతగిరి ట్రిప్ లో టైర్ మార్చా, ఆఖరికి లోనావ్లా ట్రిప్ లో కూడా టైర్ మారుస్తున్నా. సో టైర్ మార్చడం ఈజ్ మై లైఫ్ స్కిల్. ఏం అవ్వకపోతే టైర్లు మార్చే షాప్ పెట్టుకుంటా. 5,000 ఉంటే పాన్ షాప్ పెట్టుకుంటా. సింగం డైలాగ్ వస్తుంది ఇక్కడ. 5,000 ఉంటే కూరగాయలు కొట్టు పెట్టుకుంటా, 50,000 ఉంటే పచారీ కొట్టు పెట్టుకుంటా, 5 లక్షలు ఉంటే డిపార్ట్మెంట్ స్టోర్ పెట్టుకుంటా. ఎవరి దగ్గర చేయి చాచా 5 పైసలు అడగాల్సిన అవసరం లేదు. ఎవరి ముందు చేతులు కట్టుకుని నిల్చోవాల్సిన అవసరం లేదు. ఓకే లెట్స్ గో ఫ్రెండ్స్. అయిపోతుంది. స్లోగా చిన్నది మొత్తం టైర్ని పర్సన్ అన్న నీళ్ళు కూడా చూస్తున్నాడు. ఇంకెక్కడ
ఎక్కడైనా బుడగలు ఉన్నాయా. లాస్ట్కి అయిపోయింది, సెట్ చేస్తాం, దింపేసాం, తీసేస్తాం. వ్యూస్ వి వాంటెడ్ టు సీ, వ్యూస్ వీఆర్ సీయింగ్ సాడ్ లైఫ్. సో మన ఇన్ని టైర్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ వల్లనే ఇది ఈజీగా అయిపోయింది. లైక్ పీస్ ఆఫ్ చీజ్ కేక్. లెట్స్ గో, దరిద్రంలో ఉన్నాం. ఈ పర్టికులర్ కార్ టైర్ చేంజ్ ప్రాసెస్ స్మూత్ గా జరగడానికి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ 3 people. నాకు ఎక్స్పీరియన్స్ కి రీజన్ అయిన ఆ 3 people ఎవరంటే, రీసెంట్ గా మా డాడీ నేను మా మామ కలిసి టైర్ చేంజ్ చేసాం. దాని ముందు లాస్ట్ మార్చ్ లో కిరణ్ భాయ్ తో చికాగోలో టైర్ చేంజ్ చేసాం. నేను, కిరణ్ భాయ్, మనోజ్ఞ కలిసి అనంతగిరిలో ఐ థింక్ 1 or 2 years బ్యాక్ నేను, ప్రత్యూష్, ఆదిత్య, కార్ టైర్ చేంజ్ చేసాం. లైఫ్ టీచర్స్ లెసన్ ఆల్వేస్. ఇలాంటి చిన్న టైర్ చేంజింగ్ అన్ని నేర్చుకోండి మీరు కూడా, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడే కాదు, ఎప్పుడన్నా ఫ్యూచర్ లో లైఫ్ లో ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ టు లైఫ్. ఆల్ ద బెస్ట్. A few moments later. సో బేసిక్ గా అదేదో కొత్త కార్ టెస్ట్ చేస్తున్నారు, అది అనిపించేది. ముంబై పూణే హైవే మీద మేము వెళ్తుంటే కరెక్ట్ గా మా పక్క నుంచి ఓవర్టేక్ చేసి ఆ కార్ వెళ్ళింది. బాగుంది కార్ డిజైన్, షేప్ ఏదో బాగుంది. మరి ఏం కారో చూడాలి మరి. ఇది మొత్తం లోనావ్లా సిటీ. ఇదంతా అసలు మొత్తం ఎన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయి చూడండి. మొత్తం ఎక్కడ పడితే అక్కడ వాటర్ ఫాల్స్. ఆ కళ్ళ ముందు ఒక 20-30 వాటర్ ఫాల్స్ కనపడుతున్నాయి నాకే. ఇంత బ్యూటిఫుల్ ఉంది. మేము వెళ్ళాల్సిన రూట్ లో ఒక్క లెఫ్ట్ మిస్ అయ్యి ½ an hour డీటోర్ వచ్చాం. ఆ డీటోర్ లో ఈ రోడ్డుకు ఖాళీగా ఉంది కదా అని ఆపితే ఇంత మంచి వ్యూ కనపడింది. నైస్. ఈ అన్నోన్ స్పాట్ లో ఆగి చిన్న ఫొటోస్ వీడియోస్ సెషన్ అయిపోయింది. ఇప్పుడు రిటర్న్ ఎక్కి వెళ్ళిపోతాం. ఈయన దగ్గర పానీపూరి, గోల్గప్ప తింటాం. क्या बोलते, गोलगप्पा बोलते, पानीपुरी चीज ही अलग है ना क्या. A few moments later. ఆయనని పానీపూరి తినిపి అన్న మానానికి మాది చెక్కేసాడు. నోట్లోంచి మంట కక్కున్నాం ఇద్దరం. అయిపోయింది, రేపు పొద్దున అయిపోయింది మా పని. ముంబై వెళ్ళినట్టే. ముక్కు కూడా మండుతుంది, అంత కారంగా ఉన్నది. ఇట్ వాస్ నైస్, టేస్ట్ బాగుంది. కానీ టీకా అనేసరికి మరీ కారంగా చేసాడు. మబ్బుల్లోకి వచ్చేసాం. అది మళ్ళీ కనపడుతుంది. కనిపించింది మళ్ళీ పోతుంది. ఇప్పుడు ఇక్కడ జుమ్ అని వర్షం వచ్చేస్తుంది, జుమ్ అని వర్షం పోతుంది. అమ్మ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో అర్థం కావట్లేదు. సడన్ గా అవుట్ ఆఫ్ నోవేర్ తుఫాన్ వచ్చేస్తుంది. సడన్ గా అవునా ఇంతసేపు వర్షం పడిందా, అలా లేదే అన్నట్టు ఆగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మళ్ళీ వర్షం పడగానే చూపిస్తాను చూడండి ఎంత దన్నం పడుతుందో. ఇది ఖండాలా లేక్ వచ్చాం. ఐ లవ్ లోనావాలా ఖండాలా లేక్. ఇక్కడ ఒలింపిక్స్ ది లోగో ఉంది. ఎల్లుండి నుంచి ఒలింపిక్స్. మనం మన అథ్లీట్స్ ని సపోర్ట్ చేయాలి ఒలింపిక్స్ లో. లెట్స్ గో ఇండియా. మంచిగా గోల్డ్ పట్టుకురావాలి ఈసారి. చెప్పాగా ఒక ప్లేస్ కి వెళ్తున్నాం, వర్షం పడుతుంది, రిటర్న్ పరిగెడుతున్నాం, అంతే అయిపోయింది. కామన్. Next morning. లాస్ట్ షార్ట్ తర్వాత డైరెక్ట్ నెక్స్ట్ డే మార్నింగ్. ఇది వాజ్ ఎ కైండ్ ఆఫ్ రెస్ట్ డే ఫర్ అస్. లైక్ చిన్నవి పక్కన దగ్గరలో ఏమైనా ఉంటే అవి చూసుకొద్దాం అనుకున్నాము. సో అలాగే చేసాము. అండ్ ఆల్సో దానికి యాడెడ్ గా మాకు లక్కీగా మా రెస్ట్ డే రోజే టైర్ కూడా కొంచెం ఇష్యూ అయింది. సో అది కూడా సెట్ అయిపోయింది. సో అలా వెళ్ళి పక్కన తిరిగేసి ఊరికే 2-3 ప్లేసెస్ చూసేసి వచ్చేసాము. అండ్ ఆల్సో ఇక్కడ లోనావ్లాలో చిక్కీ ఫేమస్ అనమాట. సో ఆ చిక్కీ కూడా కొనుక్కున్నా, చూపిస్తాను. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి చిక్కీలు. సో డెఫినెట్లీ ట్రై చిక్కీస్ ఫ్రమ్ లోనావ్లా. చాలా బాగుంటాయి, చాలా టేస్టీ ఉంటాయి. చూపిస్తాను చిక్కీస్. సో ఇవే నేను కొన్న స్నాక్స్. ఒక మిక్స్ చిక్కీ డబ్బా అండ్ ఇది జస్ట్ హోల్ చిక్కీ. చాలా టేస్టీ ఉంది, ఇది మాత్రం చాలా బాగుంది. అండ్ ఇది చిన్న ఇమ్లీ గోలీ. ఇది ఇంకా జెల్లీస్ కూడా చేస్తారు అంటే వీళ్ళు కొన్నాము. అండ్ ఇది డ్రై ఫ్రూట్ చిక్కీ బార్. ఇది కూడా బాగానే ఉంది, డిఫరెంట్ గా ఉంది. నైస్ చిక్కీస్.
మంచి ప్రైస్ లో వచ్చాయి. దీని ప్రైస్ చెప్తా. ఇది 400 grams 200 రూపీస్ అండ్ మళ్ళీ దాని మీద 20% డిస్కౌంట్. అంటే ఇది 160 రూపీస్ కి వచ్చింది. ఇది సేమ్ 200 grams 100 రూపీస్ 20% డిస్కౌంట్ 80 రూపీస్ కి వచ్చింది. వర్త్. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్. ఇఫ్ యూ లైక్ దిస్ బ్లాగ్ ప్లీజ్ డూ లైక్ ద బ్లాగ్. కమెంట్ చేయండి ఏదోటి. ఇంకా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వీడియోని. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ కి కొత్త అయితే నా మిగతా వీడియోస్ అన్ని కూడా చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ. బై. ఆన్ టు ది నెక్స్ట్ డే నెక్స్ట్ వ్లాగ్ చూడండి.